అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇప్పుడే మేము ట్రిప్ వెళ్తున్నాము. ఆ ట్రిప్ ఎక్కడికంటే చెన్నై. సో మేము ఇప్పుడు చెన్నై వెళ్ళబోతున్నాము. చెన్నై వెళ్ళాలంటే చీరాల టు చెన్నై డైరెక్ట్ ట్రైన్ ఉంది. సో అలా ట్రైన్ ఎక్కుతున్నాము. వెయిటింగ్ ఫర్ ట్రైన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాం. జస్ట్ సో ఇప్పుడు మేము చెన్నైలో చూడబోయే ఫస్ట్ ప్లేస్ ఏంటంటే అష్టలక్ష్మి టెంపుల్. ఏంటి అష్టలక్ష్మి టెంపుల్ అంటున్నావు, మరి ఏం చూపించలే అనుకుంటున్నారా? అక్కడ టెంపుల్ రినోవేషన్ జరుగుతుందండి. సో ఇంకా మీకు అది చూపించాలనుకోక ఇంకా చూపించలేదు. సో ఇప్పుడు అదైపోయాక నెక్స్ట్ ప్లేస్ ఏంటంటే స్నో కింగ్డమ్. చాలా పెద్దగా ఉంది కదా, లోపలికి వెళ్ళాక ఏం జరుగుతుందో మీరే చూడండి. ఎక్సైటెడ్. సో చాలా చల్లగా ఉందండి అక్కడ. వాము, మీకు చూసే వాళ్ళకి ఎలా ఉందో కానీ అసలు అక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఒక్కసారి అర్థమవుతుంది. సో నేను అక్కడ స్లైడ్ అయ్యాను, చూసారా? అసలు అమ్మో, అక్కడ మాత్రం నిజంగా ఒక్క సెకండ్ బ్రీతింగ్ ఆగిపోయినంత పని అయింది. అసలు అంత హైట్లో ఉండి సప్పని పడేసరికి ఒక్కసారిగా అందులో చాలా అసలు ఫ్రీజ్ అయిపోతున్నాం, చూసారా? నోట్లో పొగలు వస్తున్నాయి. నేను అందుకనే ప్రతి వీడియోలో మాటికి హా 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 అంటూనే ఉన్నా. చాలా పొగలు వస్తున్నాయి అసలు. అమ్మో, చాలా ఫ్రీజ్ అవుతున్నాం. అంత చలిలో అసలు నిజంగా ఉండడం అంటే నిజంగా ఏదో కాశ్మీర్లో ఉన్నట్టుంది. -8°C ఉన్నాం తెలుసా మేము. చాలా చాలా చల్లగా ఉంది, వామ్మో. సో మా పేరెంట్స్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు ఇద్దరు. అసలు నాకు ఫస్ట్ టైం ఇంత చలిలో ఉండడం. అంటే ఒకసారి ఆల్రెడీ అప్పుడెప్పుడో కొడైకెనాల్లో మరీ ఇంత చలి కాదు, అది -10°Cలో లేము మేము. నేను అంటే 16 అలా ఉన్నా కానీ -10°Cలో నేను లేను, ఇదే ఫస్ట్ టైం. అందుకని నాకు చాలా ఎగ్జైటింగ్ ఉంది. సో మా పేరెంట్స్ కూడా ఎక్కువసార్లు ఏం లేరు. మా డాడీ అప్పుడెప్పుడో ఉన్నారా. నేను అసలు చాలా చల్లగా ఉంది అసలు, చాలా మేము ఫుల్ ఎంజాయ్ చేసాం. ఇక్కడ ఏమడుగుతున్నాడు మా డాడీ వాళ్ళని ఎలా ఉందనంటే వాళ్ళు సూపర్ అంటున్నారు. సో చూడండి, హైస్ చూపిస్తున్నాను, -10°Cలో ఉన్నామని చెప్తున్నాను ఇప్పుడు నేను. అమ్మో, నిజంగా నాకు నా ముక్క ఎర్రగా అయిపోయిందండి అసలు. మీరు చూస్తారేమో కానీ. సో ఇక్కడ చూసారా మా డాడీ కోతేశాలు. మా డాడీ కూడా పైకెక్కి అక్కడ వాళ్ళేమో ఏం చెప్తున్నా అంటే సేఫ్టీ మెజర్స్ అది
మా డాడీని కట్టుకొని ఎక్కమంటున్నారు. మా డాడీ ఊరు ఫోటో కోసం అని చెప్పి ఊరికి ఎక్కేశారు. చూసారా, మీరే చూసారా? ఓకే. నేనేమో ఇక్కడ ఒక ఇల్లు ఉంటే దాని దగ్గర ఫుల్ ఆడుకుంటున్నాను. అంటే అంత అంత దగ్గరగా 1 అవర్ ఉండడానికి ఇచ్చారండి. కానీ మేమే ఫాస్ట్గా వచ్చేసి అసలు ఉండలేకపోయాం చాలాసేపు. అసలు అక్కడ అస్సలు ఉండలేకపోయారు. మా డాడీ వాళ్ళైతే ఎప్పుడెప్పుడు వెళ్దామా అన్నారు. సో చాలా ఎంజాయ్ చేసి చివరికి ఇంకా మొత్తం మీకు అది చూపిస్తున్నాగా ఒకసారి ఇక్కడ డిస్కో లైటింగ్స్ మొత్తం డ్యాన్స్ పెట్టారు. ఫైనల్లీ ఇప్పుడు బయటికి వచ్చాము. మొత్తం అయిపోయింది. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా. డాడీ, మా డాడీ మమ్మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూద్దామా? ఎలా ఉండాడు ఎక్స్పీరియన్స్? ఫ్రీజ్ అయిపోయాం. అసలు ఫ్రీజ్ ముక్కర్ ఎర్రగా అయిపోయింది, నోట్లో పొగలు వస్తున్నాయి చాలా. సో మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. ఇదేంటి మా రోలర్ కోస్టర్ రైడ్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇది 12D రోలర్ కోస్టర్ రైడ్ అండి. మాకు ఏంటంటే సీట్స్ ఫుల్ కదులుతూ ఉన్నాయి. మాకు అక్కడ వర్షం పడినప్పుడు ఆ బిట్ లేదులేండి, కానీ మాకు అక్కడ వర్షం పడినప్పుడు స్క్రీన్లో వర్షం పడినప్పుడు మాకు రియల్గా స్ప్రే కొడుతున్నాడు. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ కూడా. ఇది కూడా చాలా బాగుంది. ఇప్పుడే 12D అని చెప్పి ఒక రోలర్ కోస్టర్ రైడ్ సినిమా లాగా వెళ్ళాము. ఇప్పుడే అసలు వచ్చి శాండ్విచ్ తింటున్నాను. ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? బాగుంది. పైనుండి వాటర్ స్ప్రే కొట్టారు, బాగుంది. ఎలా ఉంది మమ్మీ? సూపర్. శాండ్విచ్ డోనట్. సో ఏంటి మ్యామ్ మళ్ళీ ఎక్కడికో తీసుకొచ్చింది అనుకుంటున్నారా? సో ఇదే మెరీనా కింగ్డమ్. ఇక్కడ అన్నీ చాలా టైప్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారా, ఈ ఫిష్ చూసారా? ఇది చాలా చిన్న ఫిషెస్ మధ్యలో ఒక 3-4 పెద్ద ఫిషెస్ పెట్టారు. సో ఇక్కడ ఏంటంటే ఇవి నార్మల్గా ఫ్లవర్స్ బ్లూమ్ అయ్యి మళ్ళీ క్లోజ్ అవుతున్నట్టు అలా పెట్టారు. అక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం. సో ఇదేంటంటే తొండలు, వామ్మో పెద్ద తొండలు, వాటి తోక చూసారా ఎంత ఉందో, వామ్మో. ఓకే, ఇవేంటంటే ఇవి ఫిషెస్ నార్మల్గా ఇక్కడ చూసారా మధ్యలో కొన్ని బ్లాక్ ఫిషెస్ పెద్దగా ఉన్నాయి, వామ్మో. సో ఇవన్నీ అయిపోయాక నెక్స్ట్ ఏంటంటే ఇవి బాగున్నాయి కదా, చాలా నచ్చినాయి నాకు. ఇవి బ్లాక్, వైట్ అండ్ ఎల్లో కలర్లో ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడడానికి కూడా. దానిపైన స్ట్రైట్గా ఒక పుల్లలా ఉంది కదా. సో చాలా బాగుంది, భలే క్యూట్గా ఉన్నాయి ఒక్కొక్కటి. నాకు చాలా బాగా నచ్చింది. సో ఇదంతా అయిపోయాక మన పిల్లల ఫేవరెట్ నీమో ఫిషెస్ కూడా చూస్తారా? అదిగోండి, కానీ చిన్నవి, చాలా చిన్నవి. నీమో చిన్నగానే ఉంటాయి. సో ఇవి కూడా చాలా చిన్న ఉన్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి. చాలా నచ్చినాయి నాకు కూడా. మధ్యలోకి వెళ్ళి ఫొటోస్ కూడా దిగుదాం అనుకున్నాము. ఇంకా తర్వాత అసలు మీకు తెలుసా, నేను ఈ వీడియోలో చూడడం తప్పితే నేను నిజంగా అక్కడ వెనకాల మధ్యలోకి వెళ్ళి ఫొటోస్ దిగడానికి ఉందని కూడా నేను చూడాల. నార్మల్గా వీడియో తీసుకుంటూ వెళ్ళిపోయా, కానీ నేను అవి చూడడం దగ్గరే ఉన్నా, కానీ మధ్యలో ఇలా ఫోటో దిగడానికి ఉందని కూడా అసలు నేను చూడాల. సో ఈ ఫిషెస్ చూసారా, వామ్మో చూస్తే ఏందో వింతగా ఉంది కదా, నిజంగా పుల్లలుగా వచ్చి. సో ఇదైపోయాక కింద చూడండి, ఇంకోటి ఉంటుంది అద్భుతం. కింద చూడండి అది ఎలా ఉందో, నెమ్మదిగా వెళ్తుంది, చాలా స్లోగా వెళ్తుంది, కానీ అసలు నిజంగా అవన్నీ అద్భుతాలు. నా వెనకాల ఉన్నది చూసారా? సో ఇది పెద్ద ఫిష్. దీన్ని ఏమంటారో నాకు అంత సరిగ్గా తెలీదు, బట్ ఇది మాత్రం వామ్మో. ఇలాంటి ఫిషెస్ చాలా ఉన్నాయి అక్కడ. చిన్నవి ఉన్నాయి, చాలా పెద్దవి కూడా ఉన్నాయి. వాటి తోక సైజ్ చూస్తే మాత్రం మీరు వామ్మో అంటారు నిజంగా. ఇగో ఈ ఫిష్ చూడండి, ఇది కూడా చాలా పొడుగుంది, వామ్మో. ఆ ఫిష్ తోక సైజ్ చూపిస్తాను ఆగండి. ఇది చిన్న ఫిష్, వాటిలోనే చిన్న ఫిష్. దాని తోక సైజే ఇంత పెద్దగా ఉంది. ఇప్పుడు పెద్దది చూపిస్తాం, వెయిట్. ఇప్పుడు పెద్దది అదిగోండి, పెద్దది అక్కడే, అదిగో అక్కడే ఉందండి. అసలు నిజంగా చూస్తుంటే ఎంత బాగుందో. ఒక ఫిష్ ఇంకో ఫిష్ టచ్ అవుతుంది, అది చూడండి ఎంత పొడుగుందో, వామ్మో. అంత పెద్ద టైలా అండి, వామ్మో. నిజంగా ఇది నేను ఫస్ట్ టైం చూడడం తెలుసా, వామ్మో. చాలా బాగుంది, చాలా బాగుంది.
ఇక్కడ ఒక చిన్న క్లిప్ మిస్ అవుతుందండి. మా డాడీ నార్మల్గా ఒక పెద్ద ఫిషెసే అంటే మరీ అంత పెద్దవి కాదు, నార్మల్ ఫిషెసే. ఆ ఫిషెస్ అన్నిటినీ మా డాడీ అంటూ భయపెడుతూ వాటన్నిటిని దగ్గరికి తెస్తాడండి. అంటే అన్నీ మా డాడీ దగ్గరికే వచ్చేస్తాయి. ఆయన చెయ్యిలా పెట్టి అంటూ ఉంటాడు. అక్కడ మా డాడీ దగ్గరికి వచ్చేస్తాయి. సో ఆ క్లిప్ మిస్ అయింది, అది లాస్ట్లో యాడ్ చేస్తాను. సో ఇవన్నీ జెల్లీ ఫిషెస్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా, నాకు చాలా ఇష్టం జెల్లీ ఫిషెస్ అని. సో ఇప్పుడే మెరీనా కింగ్డమ్ నుండి వచ్చి తింటున్నాము. ఇది సాంబార్ రైస్, పనసపొట్టు బిర్యానీ అయిపోయింది, కర్డ్ రైస్, ఒక స్వీట్, ఇది నాది. మమ్మీదేమో చపాతీ అండ్ కర్రీ, డాడీదేమో వెజ్ థాలీ. సో ఇలా ఇప్పుడు ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాం. తర్వాత ఇప్పుడు మళ్ళీ మహాబలిపురం బీచ్ అండ్ ఫోర్ట్ అక్కడికి వెళ్ళాలి, మహాబలిపురం టెంపుల్. ఫైనల్లీ లంచ్ మ్యాంగో డెజర్ట్, మ్యాంగో ఫలూదాతో ఎండ్ చేసాము. సో ఇప్పటివరకు మేము తిరిగినవన్నీ మీరు చూసారు కదండి. సో అవన్నీ ఒక ఎత్తు అయితే, ఇది అంతకు మించి మూవీలో ఉంటుంది కదా, అంతకు మించి అన్నట్టు సేమ్ అలానే ఇది కూడా. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మాకు అసలైన కష్టాలు. చూసారా, మా మమ్మీ తలకి కప్పేసుకుంది, అంత ఎండగా ఉంది. కానీ మేము మీకోసం అని చెప్పి వీడియో తీస్తున్నాం. సో అక్కడ నేను చెప్తుంది ఏంటంటే, మేము ఇప్పుడు రాక్ టెంపుల్ దగ్గర నుండి అక్కడ లైట్ హౌస్ని చూస్తున్నాం అంతే. సో చాలా బాగుంది, లైట్ హౌస్ అయితే చాలా బాగుంది, మాకు బాగా వ్యూ బాగా కనిపించింది. సో ఇక్కడ ఏంటంటే మాకు ఇక్కడ నుండి షోర్ టెంపుల్ కూడా, మెయిన్ షోర్ టెంపులే కదండి, మహాబలిపురం అంటేనే షోర్ టెంపుల్. సో షోర్ టెంపుల్ ఇక్కడ నుండి మాకు బాగా కనిపిస్తుంది. మీకు మరి ఈ వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలీదు. సో ఇప్పుడు ఈ లైట్ హౌస్ అయిపోయాక ఇక్కడ నుండి మేము ఒక ఫుల్ రాక్స్ ఉండే ప్లేస్కి వెళ్తాం. అంటే మొత్తం ఒకే రాక్ మీద చెక్కారు. ఆ ప్లేస్ మీకు చూపించడానికి కుదరట్లేదండి, ఎందుకంటే మేము అక్కడ అసలు వీడియోనే తీయలేదు. ఆ టైంలో అసలు చాలా ఎండ ఉంది. అందులో ఈ టైంకి కొంచెం అప్పటికి ఇంకా తగ్గినట్టే, కొంచెం సేపు తగ్గింది. కానీ మళ్ళీ ఇది అయిపోయాక మేము నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా ఎండ ఉంది. కానీ మేము చాలా ఫొటోస్ దిగాము. సరే, ఇంకా అంత దూరం వెళ్ళినప్పుడు ఫొటోస్ దిగకుండా ఉంటామా చెప్పండి, మీరే చెప్పండి. సో ఇంకా తప్పక ఫొటోస్ దిగాము, బట్ వీడియో తీయడానికి మాత్రం అస్సలు అంటే అస్సలు కుదరలేదు. సో ఇప్పుడు ఆ ఫొటోస్ కావాలంటే ఇప్పుడు నేను మళ్ళీ లాస్ట్లో యాడ్ చేస్తాను. సో ఇప్పుడు ఫన్నీ మూమెంట్ జరుగుతుంది, మీరే చూడండి. నేను లైట్ హౌస్ అని చెప్పి చూపించానా, ఇప్పుడు తర్వాత మీరు చూస్తుండండి, ఒక ఫన్నీ మూమెంట్ జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు ఇది అయిపోయాక షో. సో మేము పొద్దునుండి వెయిట్ చేస్తున్న మూమెంట్ రానే వచ్చిందండి. సో ఇదే మహాబలిపురం సీషోర్ టెంపుల్. సో ఇప్పుడు మేము వెళ్తూ ఉన్నాము. నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది, ఎందుకంటే నేను మహాబలిపురం ఈ టెంపుల్ని నేను టీవీలో చూసా, నార్మల్ షార్ట్స్ యూట్యూబ్లో చూసా, ఇన్స్టాలో చూసా, కానీ నాకు ఇలా లైవ్లో చూస్తేనే చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ముందుకు వచ్చాము కదా, ఇప్పుడు అసలు ఇక్కడ నుండి వ్యూ చూడాలి, కెమెరాలో కంటే లైవ్గా చూస్తేనే ఎంత అందంగా ఉందో. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. మా డాడీ చూసారా, మా మమ్మీకి అంతా చూపిస్తున్నారు. ఇంత దూరం వచ్చాక రీల్స్ తీయకుండా ఉంటామా అండి? కొన్ని రీల్స్ తీసాము, దానిలో ఒక రీల్ పోస్ట్ చేసాము, ఇంకో రీల్ పోస్ట్ చేయలే. ఇది బాగాలేదని ఇది పోస్ట్ చేయట్లేదు. ఇప్పుడు యాపిల్ తింటుంటే కాకులు వచ్చినాయి, అందుకని లేచి మరి ఇప్పుడు యాపిల్ తింటున్నాయి. ఇప్పుడే ఒక జైన్ టెంపుల్కి వెళ్ళేసి వస్తున్నాము. సో అక్కడ కెమెరా నాట్ అలౌడ్ అంతా, అందుకని లోపల తీయలేదు. ఫొటోస్ ఇక్కడ పైన పెడతాను తర్వాత. ఇవన్నీ వెనకాల బాగుంది రెడీ గుడి.
చాలా బాగుంది, పీస్ఫుల్ అదే చాలా పీస్ఫుల్. పైకి వచ్చి కనిపిస్తుంది కొంచెం టెంపుల్ ఫుల్ మార్బుల్, చాలా ఫుల్ మార్బుల్, చాలా చాలా మొత్తం మార్బుల్, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. సో ఇది వరాహస్వామి టెంపుల్ అండి, చాలా పెద్దది అండ్ పవర్ఫుల్ టెంపుల్. కానీ మేము వెళ్ళలేకపోయాము ఎందుకంటే అక్కడ చాలా పెద్ద చాలా 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 పెద్ద క్యూ ఉంది. వరాహస్వామి టెంపుల్కి కూడా చాలా పెద్ద క్యూ ఉంది. సరే వెళ్దాం, సరే వెయిట్ చేద్దామంటేనేమో అక్కడ మేము వచ్చే ముందే 15 minutes బ్రేక్ ఇచ్చారంట. సో ఇప్పుడు 15 minutes ఆగాలి. మాకేమో కాళ్ళు చాలా నొప్పులు పుట్టినాయి. సో ఆయన అనుగ్రహం లేదనుకున్నాం మేము. అందరూ ఏమనుకుంటున్నారు, నేను వచ్చింది చెన్నై ఓన్లీ మహాబలిపురం చూడ్డానికేనా? కాదండి, మేము వచ్చింది మా పెద్దనాన్న అమ్మ వాళ్ళ వ్రతానికి. సో ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ గృహప్రవేశం అయిపోయింది. సో ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది. సో అందరం కథ చెప్తుంటే వింటూ ఉన్నాం చక్కగా కూర్చొని. సో వీళ్ళిద్దరు నా చెన్నై నానమ్మలు అనమాట. సో అసలు ఎంత క్యూట్ తింటున్నారు చూసారా? అసలు ఈ నానమ్మ చూడండి, సో ఎంత క్యూట్గా తింటే, చిన్న పిల్లల్లాగా తింటున్నారమ్మా. అసలు చూస్తే భలే కామెడీగా అండ్ క్యూట్గా ఉంది, భలే తింటున్నారు. మళ్ళీ మా నాన్నమ్మ ఏం చెప్తుందంటే, మరి చిన్నపిల్ల అంటే 60 ఏళ్ళు దాటాక చిన్నపిల్లే అంటుంది. సో వీళ్ళిద్దరూ మా పెద్దనాన్న పెద్దమ్మ. సో మా డాడీ నార్మల్గా ఫ్యామిలీ అందరినీ, మా చెన్నై ఫ్యామిలీని మొత్తాన్ని తీస్తున్నారు. నాకు ఒక ఇద్దరు అన్నలు, ఒక క్యూట్ 2 అక్కలు దొరికారు. సో ఈ ఫంక్షన్ ద్వారా. సో ఇదంతా మా చెన్నై ఫ్యామిలీ. సో ఇక్కడితో మా చెన్నై ట్రిప్ ముగిసింది. ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు, నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి.